తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి 9:50 ప్రారంభమై రాత్రి 1:20 వరకు ఈ పూజలు కొనసాగుతాయని అర్చకులు అర్ధగిరి స్వామి తెలిపారు. ఈ గ్రహణ కాల సమయంలో భారతదేశంలోని అన్ని దేవాలయాలు మూసివేస్తారని, కేవలం ఒక్క శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాత్రం ఆ సమయంలో తెరిచి ఉంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మూగ జీవాలైనటువంటి శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అనగా ఏనుగు, ఈ మూడు అత్యంత భక్తి పారవశ్యంతో పూజ చేసి శివురిలో ఐక్యమయ్యాయి అన్నారు. కాళహస్తీశ్వర క్షేత్రంలో స్వామివారికి తల మీద 5 తలల సర్పం ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారికి నడుము వద్ద ఒక సర్పం ఉంటుంది. కావున ఈ గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఆ సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే స్వామి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని ఈ సందర్భంగా తెలిపారు. ईश्वर शिव करोत नित्य कल्याणम करुणावरुणालय श्री ज्ञान प्रसूनांबा समेत श्री काళहस्तीश्वर स्वामिने नमः। भाद्रपद शुद्ध पौर्णमी रोजुन आदिवारं नाडु అనగా తేదీ 7వ తారీఖున రాత్రి 9:50 నుండి 1:20 వరకు కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము। ఈ చంద్రగ్రహణ కాల సమయంలో
భారతదేశంలో గల దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. మన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క దేవస్థానము గ్రహణ కాలములో విశేషముగా ఆలయము తెరిచి స్వామి అమ్మవారికి విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల నాగాభరణం ఉంటుంది. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని గమనించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పము, అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పం ఉన్నందువలన ఈ రాహుకేతువులకి చాలా విశేష ఫలప్రదమైన క్షేత్రము కనుక ఆ గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమః